యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. రహదారులపై వాహనదారులు ఇష్టారాజ్యంగా పార్కింగ్ చేయటం, రోడ్లపైనే పందిళ్లు వేసుకుని షాపులు నిర్వహించడంతో ట్రాఫిక్ కష్టాలు పెరిగిపోయాయి. ప్రధాన రహదారులపై నడవటమే కష్టంగా మారిందంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తా నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు స్థలం ఆక్రమణలకు గురైంది. బైక్ల నుంచి ఆటో రిక్షాల వరకు ఎక్కడ పడితే అక్కడ ఇష్టారీతిన పార్కింగ్ చేస్తున్నారు. పక్కా పార్కింగ్ లేకపోవడంతో వాహనదారులు రోడ్లపైనే నిలుపుతున్నారు. షాపింగ్ మాల్స్ కూడా కస్టమర్లకు సరైన పార్కింగ్ చూపించకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు మరింత పెరిగాయి. సెల్లార్లలో షాపులు నడపడానికి అనుమతించిన మున్సిపల్ అధికారులు చూసి చూడనట్టే వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మడిగలన్నీ కూడా రోడ్ మీదకి రావడం, ఈ రోడ్ మీద ఫుట్పాత్ వ్యాపారస్తులకు ఓ స్థిరమైనటువంటి వాళ్ళకు స్థలాలు లేకపోవడం వల్ల ఈ రోడ్ మీద మొత్తం కూడా చాలామంది వందలాది మంది ఫుట్పాత్ మీద ఈ జీవనం కొనసాగించడం వల్ల హైదరాబాద్కు వరంగల్కి వెళ్ళినటువంటి గుట్టకి వెళ్ళినటువంటి భువనగిరి పట్టణ ప్రజలందరూ కూడా అసౌకర్యంగా మరి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి కూడా ఈ మధ్యనే జయదేపూర్ చౌరస్తా వద్ద మేమంతా చూసాం. దీనికి అధికారులు పూర్తి స్థాయిలో సహకరించి బాధితగా ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం ముందుకు రావాలని అధికారులంతా కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని తెలియజేస్తాం. రోడ్డును వెడల్పు చేసి మరమ్మతులు ఇంకా కొంచెం 25 ఫీట్లను పొడిగిస్తే ట్రాఫిక్ క్లియర్గా ఉంటుందని తెలియజేస్తూ భువనగిరి పట్టణంలోని సెల్లార్లో కొన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఆ షాపింగ్ మాల్లో ఉన్నటువంటి సెల్లార్ను ఎందుకు ఉపయోగిస్తలేరు, దానిపైన కూడా పురపాలక మున్సిపల్ కమిషనర్ గారు కూడా దాని మీద ఎలా చర్య తీసుకోవాలి. ప్రతిరోజు పార్కింగ్తో ఇబ్బంది పడుతున్న స్థానికులు రోడ్లపై నడవడం కష్టంగా మారిందని మండిపడుతున్నారు. రోడ్డుపై నడవాలంటే భయంగా ఉంటుందని చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు అధికారులు ప్రధాన రహదారిపై అక్రమంగా షాపులు నిర్వహిస్తున్న వారికి నోటీసులు ఇవ్వడం తప్ప చర్యలు తీసుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇదే విషయంపై అధికారులు తొందరలోనే షాపులను తొలగించి సెల్లార్లలోనే పార్కింగ్ ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. ఫుట్పాత్ ఆక్రమణలు తొలగించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. చాలా ట్రాఫిక్ ఇబ్బంది ఉంది. ప్లస్ షాపులకు ఎలాంటి పార్కింగులు అవి లేకుండా విచ్చలవిడిగా ఎక్కడంటే అక్కడ బండ్లు ఆపి ఇబ్బంది పెడుతున్నారు. మరియు ఆటో వాళ్ళు, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఖాళీ ఛానళ్ళు కొట్టడమే కానీ వాళ్ళు ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలను చేయకుండా వాళ్ళు డ్యూటీలు చేయకుండా ఉంటున్నారు. రిలయన్స్ ఉన్నది, వారు కూడా కింద సెల్లార్ పెట్టుకుని కూడా దాంట్లో పెట్టకుండా ప్లస్ వాళ్ళు మొత్తము రోడ్ల మీదనే పెట్టింది. దానికి ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు మున్సిపల్ వాళ్ళు. ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది కదా సార్, ట్రాఫిక్ చాలా టూ మచ్ అయిపోయింది. దానివల్ల ఇది అంతా ప్రాబ్లం. పార్కింగ్ ఉండాలి, ఇంత పెద్ద కాంప్లెక్స్ ఉన్నప్పుడు పార్కింగ్ ఉండాలి. సెల్లార్లా లేదు కదా పార్కింగ్. సెల్లార్ ఉంది కానీ పార్కింగ్ చేస్తలేరు కదా, అంతా రోడ్డు మీదనే పెడుతున్నారు. చాలా ప్రాబ్లం ఉంది. ప్రధాన రహదారులపై వాహనాలు పార్కింగ్ చేయకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సామాన్య ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాలంటున్నారు.